వెల్కమ్ టు ఫేస్. నేను సోమగోపాల్. ఇవాళ నా గెస్ట్ తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 11 సంవత్సరాలు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి గారు పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. వెల్కమ్ టు ఫేస్ కడియం శ్రీహరి గారు. థ్యాంక్ యూ. 2 సంవత్సరాల పాటు పూర్తి చేసుకున్నారు డిప్యూటీ సీఎంగా. ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పాలన, మీ పనితీరు? తెలంగాణ ప్రజలు 6 దశాబ్దాలుగా పోరాటం చేసి అమరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రివర్గంలో నేను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల కాలాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు నాకు చాలా సంతృప్తిగాను సంతోషంగాను ఉంది. ఎన్టీఆర్ క్యాబినెట్లో ఉన్నారు, ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారు, ప్రజెంట్ కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నారు. ఎలా ఉంది? ఈ ముగ్గురితో పోల్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు, ముఖ్యమంత్రులు మారినప్పుడు వాళ్ళ ఓన్ క్యాబినెట్, వాళ్ళ ఓన్ ఛాయిస్ ఉంటుంది. కానీ ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులకు కూడా నేను ఛాయిస్గా రావడం, వాళ్ళు నాపై ఎంతో విశ్వాసాన్ని కనబరిచి వాళ్ళ మంత్రివర్గంలో తీసుకోవడం నిజంగా కూడా సంతోషంగా ఉంది. సుదీర్ఘకాలం పాటు మీరు టీడీపీలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు తెలంగాణ ఉద్యమంలోకి, టీఆర్ఎస్లోకి రావాల్సి వచ్చింది? నేను తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను. యాక్సిడెంటల్గా నేను పాలిటిక్స్లోకి వచ్చాను. రామారావు గారు 1987లో బ్రదర్ మీ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని వారు ఆహ్వానిస్తే, వారి ఆహ్వానం మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. తెలుగుదేశం పార్టీలో చాలా పదవులను నేను అనుభవించాను. ఊవెత్తున ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి, ఆయన 2 కళ్ళ సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నచ్చలేదు. అలాంటి పరిస్థితులలో మనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ కన్నా మనకు జన్మనిచ్చిన మన ప్రాంతము మిన్న అనే ఒక ఆలోచనతోని నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. నేను టీఆర్ఎస్లో చేరిన నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన స్పష్టత లేదు. ఉద్యమంలో భాగస్వామి కావాలి, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. తర్వాత పరిణామాల క్రమంలో నేను వరంగల్ లోకసభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే నా జిల్లా ప్రజలు నన్ను అఖండమైన మెజారిటీతో, దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో నన్ను లోకసభకు పంపించారు. కానీ అనుకోని పరిణామాలలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలిచి, ఈ నూతన రాష్ట్రంలో నీ అనుభవం చాలా అవసరం ఉన్నది, ఈ నూతన రాష్ట్ర అభివృద్ధిలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి, మీరు ఉండవలసింది హైదరాబాదు, ఢిల్లీ కాదని చెప్పి నా పట్ల ఎంతో విశ్వాసంతో నాకు ఈ అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్యాశాఖ మీకు అప్పచెప్పారు. మీరు స్వయంగా లెక్చరర్ కూడా పనిచేసిన అనుభవం మీకుంది. ఇది చాలా ఇష్యూస్ విద్యాశాఖలో ఉన్నాయి. ఎట్లాంటి ఇష్యూస్ని మీరు షార్ట్అవుట్ చేయదలుచుకున్నారు? ఇప్పటి వరకు ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయన్న విమర్శ ఉంది. వాస్తవంగా ప్రస్తుతము మొత్తం విద్యాశాఖ నా అధీనంలోనే ఉంది. పాఠశాల విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకు, అటు టెక్నికల్ ఎడ్యుకేషను అన్నీ కూడా ప్రస్తుతము నా అధీనంలోనే ఉన్నాయి. గడిచిన ప్రభుత్వాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో విద్యా వ్యవస్థ చాలా నిర్లక్ష్యం చేయబడ్డది, నిర్వీర్యం చేయబడ్డది. ఏ రకమైన నిధులు లేక, నియామకాలు లేక, యూనివర్సిటీస్లలో దాదాపు 20 సంవత్సరాలుగా నియామకాలు లేక,
డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలో 10 సంవత్సరాలుగా నియామకాలు లేక కాంట్రాక్ట్ వ్యవస్థతోని అవుట్సోర్సింగ్ వ్యవస్థతోని ఈ విశ్వవిద్యాలయాలు, ఈ డిగ్రీ కాలేజీలు, ఈ జూనియర్ కాలేజీలు పనిచేయడం మూలాన విద్యా ప్రమాణాలు పడిపోయినాయి అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. పాఠశాలల్లో కనీస వసతులు లేవు. అలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో నా చేతికి వచ్చింది. దానికి తోడుగా అక్షరాస్యతలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వెనుకబడి ఉంది. దాని పర్యవసానంగా తెలంగాణ కూడా ఈరోజు వెనుకబడి ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ సవాళ్లను అధిగమించి విద్యా వ్యవస్థను గాడిన పెట్టడానికి, ప్రజలకు నమ్మకం కల్పించడానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది. ఒక విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలి అంటే, పట్టాలెక్కించాలి అంటే తప్పకుండా కనీసం ఒక 5 సంవత్సరాలైన సమయం పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాను. మాకు ఇంకా 2.5 years టైం ఉన్నది. ఈ 2.5 years టైం లోపల 2019 ఎన్నికల లోపు చాలా వరకు విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించగలను అనే నమ్మకం నాకున్నది. అంటే మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అందులో ఎక్కువ మంది విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే అది సాధ్యం అవుతుందా కాదా? దాదాపు 2.5 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ దాన్ని పరిష్కరించలేకపోయాం. జూనియర్ కాలేజీలో దాదాపు 3687 మంది జూనియర్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు. అదేవిధంగా దాదాపు 900 మంది డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ఆ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాం. ఓయూజేఏసీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు మీరు ఈ కేసు మేము వినేంత వరకు, ఒక తీర్పు ఇచ్చేంత వరకు కూడా మీరు ప్రాసెస్ను నిలిపివేయండి అని ఆదేశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి దాన్ని మేము స్టాప్ చేయడం జరిగింది. కానీ మా కమిట్మెంట్ ఏంటంటే హైకోర్టు యొక్క అనుమతి తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. అంటే 2.5 ఏళ్ళు గడిచినప్పటికీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా తెలంగాణలో భర్తీ చేయలేదు. చాలా మంది నిరుద్యోగులు టీచర్లు కావాలనుకుంటున్న వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 31 జిల్లాలకు సంబంధించిన ఫ్రెష్ రిక్వైర్మెంట్ను మేము అసెస్ చేయగలిగినాం. అది ఒకసారి తరోగా చూసుకొని ఈ నెల కానీ వచ్చే నెల కానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. KG to PG అన్నది కూడా మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది ఎప్పటికీ సాధ్యం అవుతుంది అన్నది విపక్షాలు. నేను అడుగుతున్నా, విమర్శించే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టంలో గురుకుల పాఠశాలను ప్రారంభించారా? ఇది KG to PGలో భాగంగా మీకు కనిపించడం లేదా? అంటే 5వ తరగతి 12వ తరగతి అనేది 5 నుంచి 12వ తరగతి అనేది KG to PGలో లేదా? ఒకేసారి అన్ని స్కూళ్లు ప్రారంభిస్తారని ప్రభుత్వం చెప్పింది అన్నది తప్పది. చేయలేని వాడు చేయడు, చేసేదాన్ని విమర్శించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారు. LKG విద్యార్థికి లక్షల రూపాయలు స్కూల్ వసూలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక స్కూల్లో ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ ఉంటుందని అందరూ ఆశించారు. కానీ అది ఇప్పటి వరకు అటువైపు అడుగులు పడ్డట్టు కూడా కనపడదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫీ రెగ్యులేట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది, మేము వచ్చిన తర్వాత కూడా కొంత ప్రయత్నం చేసినాం. ఇష్యూ చేసిన జీవోల పైన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీ రెగ్యులేట్ చేయడానికి ఒక జీవోని ఇష్యూ చేస్తున్నాం. ఒక రెగ్యులేటర్ కమిటీని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తప్పకుండా ఇది పేద కుటుంబాలపైన భారంగా పరిణమిస్తున్నమాట వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. ఈ 2017-18 విద్యా సంవత్సరంలో దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తాం.
తప్పకుండా ఫీని రెగ్యులేట్ చేస్తాం. విద్యాశాఖకు సంబంధించి ఒక ఎంసెట్ స్కామ్ జరిగింది, అలాగే ఒక 5 డిఈఓల్ని సస్పెండ్ చేశారు. అంటే అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో అన్నది ఎక్కువ విమర్శలు ఈ శాఖ మీదే వస్తుంది. ఎంసెట్ స్కామ్ అనేది అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి దాన్ని ముడిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. గతంలో కూడా మన దగ్గర ఎంసెట్ లీక్ అయింది, కానీ బయటికి రాలేదు. ఇప్పుడు ఎంసెట్ లీక్ అయింది, ఇది బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి మొత్తము దేశవ్యాప్తంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము పట్టుకోగలిగినాం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయగలిగినాం, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టగలిగినాం. కాబట్టి దాన్ని ప్రభుత్వం యొక్క వైఫల్యం కింద అది చూడడం కరెక్ట్ కాదు. తాజాగా మదరసాల్లో నిధుల గోల్మాల్ జరిగింది అని కొంతమంది ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేశారు. ఇది ఎన్ని కోట్ల రూపాయల స్కామ్? ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ ఆ శాఖకు సంబంధించిన అధికారులు కానీ గట్టిగా పనిచేసినప్పుడు, నిజాయితీగా పనిచేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటాయి. కాబట్టి మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి, ఇవన్నీ వెలికి తీస్తున్నాం. మేము స్కామ్ జరిగేంత వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అది ఇప్పుడు జరిగింది కాదు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నది. మేము వచ్చిన తర్వాత దాన్ని వెలికి తీసినాం. ఇది ఏం జరుగుతున్నది, విద్యార్థులు లేకుంటేనే, స్కూల్స్ లేకుంటేనే సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు ఎట్టుపోతున్నాయని చెప్పి విచారణ జరిపిస్తే ఇదంతా బయటకు వచ్చింది. వాళ్ళపైన చర్య తీసుకున్నాం. ఎవడైతే ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ఉంటాడో మా మీద లేనిపోని ఆరోపణలు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సిస్టమ్ను రెగ్యులేట్ చేసేటప్పుడు, సిస్టమ్ను రెక్టిఫై చేసేటప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను మొన్న ఒక సభలో నేను ఒక మాట మాట్లాడాను. ఏమని మాట్లాడాను? పంతులందరూ బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళి పాఠాలు చెప్పాలి, ఆ పాఠాలు చెప్పేయటానికి వెళ్ళే ముందు హోంవర్క్ చేసుకుని వెళ్ళాలన్నాను. అది కొంతమందికి బూతుగా వినిపించింది. ఆ పరిస్థితిలో మన విద్యా వ్యవస్థ ఉన్నది. అంటే దాన్ని రెక్టిఫై చేయడానికి ఎంత సమయం పడుతుందో విమర్శించే వాళ్ళు ఆలోచించాలి. దాదాపు 464 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తున్నాయి. అంటే ఇంతకంటే ఈ 2 సంవత్సరాల్లో గొప్పగా ఇంకేమైనా చేసి ఉంటే వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఫేస్ టు ఫేస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫేస్ టు ఫేస్. వెల్కమ్ బ్యాక్ టు ఫేస్ టు ఫేస్. కడియం శ్రీహరి, ముఖ్యమంత్రికి కడియం శ్రీహరికి మధ్య ఏదో గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? ఇది వార్త నాకు ఆశ్చర్యం. ఇది నేను ఉప ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా వారు నాతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండవది, ఎడ్యుకేషన్తో పాటుగా వెల్ఫేర్లో కూడా ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే కూడా వారు నాతో మాట్లాడతారు. ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకుంటే అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి కానీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి వారు నన్నే చైర్మన్గా చేశారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే ఈ మెస్ ఛార్జెస్, ఈ స్కాలర్షిప్స్ పైన కూడా సబ్ కమిటీ వేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను, ఈటల రాజేందర్ గారు, తర్వాత ఇతర ఎస్సీ ఎస్టీ మినిస్టర్స్ ఉన్నారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా నన్నే వారు చైర్మన్గా చేయడం జరిగింది. ప్రతి దగ్గర ఏ విషయంలోనైనా కూడా అన్ని రకాలుగా వారు నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎవరైనా కావాలని మాట్లాడితే చెప్తే దాన్ని నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అబ్సల్యూట్లీ సీఎం గారు అన్ని రకాలుగా నన్ను గైడ్ చేస్తున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. కేజీ టు పీజీ విద్య నా ఆలోచన అని ఒక వేదిక మీద మీరు ప్రకటించారని, అప్పటి నుంచే సీఎంకు మీకు మధ్య గ్యాప్ ఉందని ప్రచారం. సీఎం గారితో నాకు ఎందుకు గ్యాప్ ఉంటుంది? బాస్ ఈజ్ బాస్. బాస్ ఆలోచన ఎట్లా ఉంటే మిగతా వాళ్ళను అట్లా నడుచుకోవాల్సిందే. కాబట్టి రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ ఆలోచన వచ్చినా అది ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. కాబట్టి మనము ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఇవాళ కేజీ టు పీజీ కావచ్చు, లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఈ ఆలోచనలు వెనుక అనేక మంది ఉండవచ్చు, కానీ అల్టిమేట్గా నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారిదే ఉంటుంది కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మనం అందరం అమలు చేస్తున్నాం. కొన్నిసార్లు శాఖల సమీక్షలు మీరు లేకుండానే ముఖ్యమంత్రి నాకు సంబంధించినంత వరకు, నా ఎడ్యుకేషన్కు సంబంధించినంత వరకు మాత్రం ఆ రకమైన సమీక్ష ఎప్పుడు జరగలేదు. మిగతా శాఖల సంగతి నాకు తెలియదు, కానీ విద్యాశాఖకు సంబంధించి నేను లేకుండా ఒక్క సమీక్ష కూడా జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, డిప్యూటీ సీఎంలు కేవలం పేరుకే
మిగతా అంతా కూడా కేసీఆర్ కుటుంబమే చూసుకుంటుంది, అపాయింట్మెంట్లు కూడా మంత్రులకు ఇవ్వట్లేదన్న విమర్శ ఉంది. ఇవి ప్రతిపక్షాలకు అవకాశం లేనప్పుడు, సమస్యలు లేనప్పుడు, ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పుడు ఈ రకమైన నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా పరిపాటియే. నేను అడుగుతున్న ఇవాళ ప్రతిపక్షాలను, ఏ పార్టీలో ఇవాళ కుటుంబ పెత్తనాలు లేవు, లేదా కుటుంబ పెత్తనం కంటే కుటుంబ సభ్యులు లేరు? ఇవాళ కాంగ్రెస్లో లేరా? అది ఫ్యామిలీ పార్టీ కాదా? జనరల్గా రీజనల్ పార్టీస్లలో లీడర్ డిసిషన్సే ఫైనల్. లీడర్కు ప్రజల్లో ఉండే ఆధారాభిమానాల పైననే ఆ పార్టీ నిలబడగలుగుతుంది, నిలదొక్కుంటుంది, గెలవగలుగుతుంది. కాబట్టి రీజనల్ పార్టీకి సంబంధించినంత వరకు ఆ రీజనల్ పార్టీ లీడర్ ప్రెసిడెంటే ఫైనల్. అదే అన్ని రీజనల్ పార్టీస్లో జరుగుతున్నది, మా దగ్గర కూడా జరుగుతున్నది. దీన్ని పెద్ద ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. వాట్ ఈజ్ లోకేష్? ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు, ఆయన పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆడెవడు మాట్లాడాడు? ఇవాళ కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు, ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి. కూతురు కవిత, ఆమె నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు. సనిన్లా వచ్చి మేనల్లుడు వచ్చి హరీష్ రావు, ఆయన సిద్దిపేట ప్రజల ద్వారా 1,00,000 ఓట్లతో గెలిచిన వ్యక్తి. ఎవరికి వారు వాళ్ళ యొక్క ప్రత్యేకతను, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకున్నవారు. ప్రత్యేకించి ఇప్పుడు ప్రభుత్వంలో 2 మంత్రులుగా ఉన్నారు. వాళ్ళకి ఏ శాఖ ఇచ్చినా వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. కుటుంబ నేపథ్యంలోనే వాళ్ళని ఎందుకు చూడాలి? సమర్థులు కాబట్టి తీసుకున్నారని ఎందుకు అనుకోవద్దు? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రభుత్వంలో ఉంటే తప్పెక్కడిది? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు, పార్టీలో నామినేట్ చేయబడిన వాళ్ళు మంత్రులకు కనీసం ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మంత్రులతో సమీక్ష చేసే పరిస్థితులు వేరే రాష్ట్రంలో ఉన్నాయి, కానీ మా దగ్గర లేవు. మా దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా మా పార్టీ నడుస్తున్నది, మా ప్రభుత్వం నడుస్తున్నది. ఎవరికి ఏ విషయం, ఏ అవసరం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి నేరుగా వెళ్తారు. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఎప్పుడైనా వెళ్తే మధ్యాహ్నం టైంకి వెళ్తే ఆయనతో కలిసి అందరు భోజనాలు చేస్తారు, చక్కగా డైనింగ్ టేబుల్ మీద అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అక్కడ దాపరికాలు కానీ ఇతర విషయాలు కూడా లేవు. ఒక దశలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా తప్పించి మండలి చైర్మన్గా పంపిస్తారన్న ప్రచారం జరిగింది. అసలు ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? ఇవన్నీ మీ ఊహాగానాలు, అవన్నీ ఊహాగానాలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పనిలేని వాళ్ళు తీసుకొచ్చే ఊహాగానాలు చాలా ఉంటాయి. ఇక మీ జిల్లా పాలిటిక్స్కి వస్తే ఒకప్పుడు అన్ని పార్టీల్లో ఉన్న లీడర్లంతా, ఫర్ ఎగ్జాంపుల్ దయాకర్ రావు కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ మీతో సహా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎట్లా అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. అందరూ కూడా నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. మేము కూడా అందరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చాలామంది వస్తున్నప్పుడు అందరం కూడా అకామిడేట్ అవుతాం. అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో కలిసి పనిచేస్తాం. ఇబ్బంది ఏం లేదు. లీడర్ ఈజ్ కేసీఆర్. ఫేస్ టు ఫేస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఒకే ఇంట్లో పుట్టారు, ఒకే ఇంట్లో పెరిగారు, కానీ ఆ తర్వాత ఎందుకు రాజకీయంగా ఎందుకు విభేదాలు వచ్చాయి? ఒకే ఇంట్లో పుట్టలేదండి, ఒకే ఊర్లో పుట్టాం. నేను ఇంతకుముందే చెప్పాను, నేను యాదృచ్ఛికంగా రాజకీయాలకు వచ్చాను. గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర నేను మంత్రిగా పనిచేయగలుగుతున్నానంటే వాళ్ళు నా పనితీరును, నా నిజాయితీని చూసే నాకు ఈ అవకాశాలు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంతకు మించి నేను ఎక్కడ లాబింగ్ చేసుకున్నది లేదు. ఒక పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అవసరం అనుకుంటే 10-20 కోట్లు నేను ఖర్చు పెడతానని చెప్పి అవకాశాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితులు కూడా నేను లేను. నా ఒక మాటలో చెప్పాలంటే నా రాజకీయ జీవితం అంతా ఒక వైట్ పేపర్, కోరా కాగజ్. అనేక సందర్భాలలో చెప్పాను. నేను ఈ 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎక్కడైనా భూ కబ్జాలకు పాల్పడినా, ఎక్కడైనా రాజకీయ అణచివేతకు పాల్పడినా, లేకుంటే ఎక్కడైనా నా అధికారాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థులపైన తప్పుడు కేసులు పెట్టినా, లేదా ఎక్కడైనా అవినీతి ఆరోపణలు, అవినీతికి పాల్పడిన సంఘటనలు ఉంటే ఎవరైనా దాన్ని బయటపెట్టచ్చు. బయట పెడితే తప్పకుండా
నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకుంటాను నేను. ఇంత ఇంత ఫేర్గా అంటే ఒక రకంగా ఈ స్థాయిలో ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా ఆస్తులు ఏందో నా జిల్లా ప్రజలకు తెలుసు, నా నిజాయితీ ఏందో నా జిల్లా ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరో పనికిరాని వాళ్ళు చేసే కొన్ని ఆరోపణలకు మాటలకు పెద్దగా నేను పట్టించుకోను, దానికి పెద్ద రెస్పాండ్ కూడా కాను. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి ఆ స్థానంలో మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చేశారు. రాజయ్య తోటి మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన కూడా, ఆయనతో మీ రిలేషన్ ఎట్లా ఉంది? రాజయ్య గారికి నాకు పెద్దగా విభేదాలు ఏమి లేవండి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. వాస్తవంగా 2014లో నేను ఎంపీగా వెళ్ళాను, ఆయన ఎమ్మెల్యేగా వచ్చారు, ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. కానీ తర్వాత పరిణామాలలో నన్ను తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేశారు. ఇప్పటికి కూడా నేను మా మధ్యన ఫంక్షనల్ రిలేషన్స్ ఉన్నాయి. బహుశా ఆయనకు మనసులో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు నా అవకాశం పోయింది అని, కానీ దానికి నేను కారణం కాదు. అట్లా ఎక్కడైనా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎవరు మంత్రులుగా ఉండాలి, ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. నేను ఏదో ఒత్తిడి తీసుకువచ్చి పదవి సంపాదించుకునే స్థాయిలో నేను లేనండి. నేను ఎంతసేపు నాకు ఏదైనా అవకాశం ఇస్తే సిన్సియర్గా పనిచేయడం, నాకు అవకాశం ఇచ్చిన లీడర్కి మంచి పేరు తీసుకురావడం, నాకు అవకాశం ఇచ్చిన పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగానే పనిచేస్తాను. అందుకే నాకు అవకాశాలు అట్లా కలిసి వస్తాయేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే ఒకవైపు రాజయ్య, మరోవైపు వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా సురేఖ, వీళ్ళు తమ కాన్స్టిట్యున్సీలోకి కడియం శ్రీహరిని రానివ్వట్లేదు. ఇప్పుడు పాలకృతిలో నేను దయాకర్ రావు గారు కలిసి ప్రోగ్రామ్స్ చేసినాం. వెస్ట్లో వినయ్ భాస్కర్ నేను కలిసి ప్రోగ్రామ్ చేసినాను. భూపాలపల్లిలో నేను మా స్పీకర్ గారు కలిసి ప్రోగ్రామ్ చేసినాం. కాబట్టి వేరే జిల్లాల పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ మా జిల్లాలో అంత తీవ్రమైన విభేదాలు లేవు. కాకపోతే కొంతమందికి మాకు కూడా అవకాశాలు రావాలని కోరికలు ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవి సహజం. ఆ కోరికలను మనం తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఆ కోరికలు కావచ్చు, ఆ ఆలోచనలు కావచ్చు, నెరవేర్చాలనేది నా చేతిలో ఉండదు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి ఏ రకమైన అవకాశం ఇవ్వాలి, ఎవరికి అవకాశం ఇస్తే ప్రజల్లో మంచి సంకేతాలు వెళ్తాయి, ఎవరి ద్వారా ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మేలు దొరుకుతుందని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతివాడు కూడా మంత్రి కావాలనుకుంటాడు, దాంట్లో తప్పు లేదు. కాబట్టి అందరూ మంత్రి పదవులు కావాలని కోరుకున్నంత మాత్రాన కడియం శ్రీహరి ఎందుకు తప్పు పట్టాలి? దాన్ని మీరు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేయాలి? కరెక్ట్ కాదు. ఇంతమంది వైరుధ్యాలు ఉన్న నేతలంతా టీఆర్ఎస్ పార్టీ పాత వరంగల్ జిల్లా భిన్నత్వంలో ఏకత్వం అండి. చేయగలుగుతున్నాను నాతో అయిన మేరకు. ఎన్నిసార్లు మీరు చూశారు మా ఇంట్లో సమావేశం కావచ్చు, జిల్లాలో సమావేశాలు కావచ్చు, బహుశా మా దగ్గర జరిగిన సమావేశాలు ఎక్కడ జరగవు. మా ఇంటికి రాజయ్య గారు వస్తారు, మా ఇంటికి మురళి వస్తాడు, మా ఇంటికి దయాకర్ రావు గారు వస్తారు. మా ఇంటికి రాని వాళ్ళు ఎవరు? మా ఇంటికి వస్తారు, అందరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, కలిసి భోజనాలు చేస్తాం, మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపోతాం. ఎందుకో కావాలని కొంత పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనో, లేకుంటే కడియం శ్రీహరి పైన ఉన్న వ్యతిరేకతతోనో కావాలని కొంత తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇది మీడియా కూడా మంచిది కాదు. ఇప్పుడు 30 ఏళ్ల రాజకీయాలలో ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు వరకు ఇంటిగ్రిటీని కాపాడుకోవటం అంటే చాలా గొప్ప విషయం అండి. 2019 ఎలక్షన్లో కడియం శ్రీహరి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? 2019 ఎన్నికలకి చాలా దూరం ఉన్నాయి. మా నాయకుడు నిర్ణయిస్తాడు, తొందరపడవలసిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీకే ఆప్షన్ ఇస్తే గణపూర, వర్ధనపేట అంటే ఎక్కడికి వెళ్తారు? దాని గురించి ఇప్పుడు చర్చించవలసిన అవసరం లేదు. కడియం శ్రీహరి కూతురు కూడా గన్పూర్లో టూర్లు చేస్తున్నారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఆమె ఏమన్నా పోటీ? ఆమె రాజకీయాల్లోకి వస్తే మొన్న ఉప ఎన్నికలలోనే వరంగల్ పార్లమెంట్కి వచ్చేది. నేనే స్వయంగా నా బిడ్డకు చెప్పాను, మనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఈ పార్టీ మనల్ని గౌరవించింది, కాబట్టి మళ్ళీ మనమే టికెట్ అడగడం కరెక్ట్ కాదు అని చెప్పి నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి పేపర్లో వస్తున్న వార్తను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మా పిల్లలు ఎక్కడ పోటీలో లేరని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ హరీష్, వినోద్తో కలిసి